నేను వెయిట్ చేస్తున్నానండి. మీరందరూ గట్టిగా అనుకోండి, నేను కనిపించాలని మ్యాన్డేస్ అయిపోతుందేమో ఈ ఇయర్లోనే. అయితే అయితే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న టాస్క్లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. సో మీరు కెమెరా దగ్గర వచ్చి రీతు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు అక్కడ నుంచి? ఇప్పుడు ఒకటి చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి కూడా హౌస్ మేట్స్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలేదు. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతమంది కాంపిటీషన్ ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయలేదు. బట్ నాకు సపోర్ట్ చేసిన రోజులో రీత్ ఒకటి. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ రాలేదు. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లోనే నన్ను 7 వీక్స్ పెట్టలేదు. అందులో మనం టాస్క్ లేకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టాస్క్లోనే కదా మనకు గొడవలు అవుతాయి. ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. అసలు నాకు గేమే లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోర్ట్రే అవుతాను? సో చాలా బాధ ఉండేది నాకు. అంటే వరుసగా 2 times కెప్టెన్ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా తొక్కేశారు. దానివల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాం, మీరేమంటారు? 100%. మనకి ఆ హౌస్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మన జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఇప్పుడు ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికీ గుర్తుంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు.